అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన గొల్లపల్లి బీకేపల్లి గొల్లపల్లికి చెందిన గాత్రికారెడ్డి అనే పాప 6 years ఆమె వయస్సు. ఆమె వచ్చిందను బోన్స్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతుంది. ఆమె వచ్చిందను ఇక్కడ వచ్చిన సిఎంసి హాస్పిటల్ వేలూరులో చికిత్స పొందుతూ ఉండింది. దాని తర్వాత ఆర్థికంగా చాలా వరకు ఖర్చు ఎక్కువ, ఎందుకంటే క్యాన్సర్ కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా, దానికోసం ఆర్థికంగా ఎక్కువగా డబ్బు అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చిందని ఒక ఫైల్ రెడీ చేసేసుకొని మన ప్రియతమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి అప్రోచ్ కావడం జరిగింది. ఆయనకి తోడు వచ్చిందని మన వలసపల్లి సర్పంచ్ నాగరాజ్ రెడ్డి గారు ఆమెను పిలుచుకొని పోయేసిందను మన మిథున్ రెడ్డి గారితో మాట్లాడించి ఇది చేసింటే మిథున్ రెడ్డి గారికి ఎంత శ్రద్ధ, ఇక్కడ ఉండే మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ ఇక్కడ ఉండే ఆరోగ్యానికి ఎంత ఆయన ఇది చేస్తాడంటే, ఆయన వచ్చిందను ఈ ఫైల్స్ అన్ని పర్టికులర్గా ఆయనే తీసుకుని వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు పిఎంఓ ఆఫీస్కు తీసుకొని పోయేసిందను, అక్కడ నుండి హెల్త్ డిపార్ట్మెంట్కి తీసుకొని పోయి అక్కడ వచ్చిందను దగ్గర వచ్చిందను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు 3 lakhs వచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చిందను మనం ఆ 3 lakhs కూడా ఆ శాంక్షన్ లెటర్ వచ్చింది వాళ్ళకి వచ్చిందను డైరెక్ట్ హాస్పిటల్కు పిఎంఎన్ఆర్ఎఫ్ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అది వచ్చిందను డైరెక్ట్ ఫండ్స్ కూడా డైరెక్ట్ వచ్చిందను మనము ఇక్కడికి సిఎంసి హాస్పిటల్ కూడా పోయింది. ఈ కాపీ శాంక్షన్ లెటర్ కాపీ కూడా వాళ్ళ అవ్వ ఉంది, అవ్వగారు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు ఈ రకంగా ప్రజల కోసం ఎప్పుడు కూడా ఎల్లవేళలా కృషి చేసి మదనపల్లి కాన్స్టిట్యున్సీ కానీ ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను అని చెప్పిందను ప్రతి దానికి ముందు వచ్చి ఆయన చేసే వ్యక్తి ఆయన కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ఈ రకంగా వాళ్ళు ప్రజల మనసులో ఉండారు కాబట్టి ప్రజలందరూ వాళ్ళకి అంత లైక్ చేస్తున్నారు. ఎన్ని వేవ్స్ వచ్చినా ఏ రకంగా ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీకి అతీతంగా వేవ్స్ ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గెలుస్తున్నారంటే ఈరోజు వాళ్ళు ప్రజలకు చేసిండే మేలే దానికి మూల కారణం. ప్రజల హృదయాల్లో వాళ్ళు చిరస్థాయిగా ముద్ర వేసేసుకున్నారు. అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారు కూడా చూడండి, మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ మీద ఎంత ఆయనకు అక్కర ఉందంటే దగ్గర ఆయనకు వేరే ఒక నాయకుడు మదనపల్లి నాయకులు కొందరు అన్నారు, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 5 కోట్లు వస్తూ ఉంటే ఏం జరిగినాయి ఆ ఫండ్స్ అని వాళ్ళకు తెలిసి మాట్లాడాలా, లేకపోతే ఎవరికైనా తెలుసుకోవాలా మాట్లాడే ముందు. యాక్చువల్గా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 5 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కింద శాంక్షన్ వస్తుంది. దాంట్లో వచ్చిన దగ్గర 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మదనపల్లి, దాని తర్వాత వచ్చి పుంగనూరు, రాయచోటి, రాజంపేట, కొత్తకోట 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా 30 మండలాలు ఉన్నాయి. ఈ 5 కోట్ల డబ్బును కూడా అవసరాలను బట్టి ప్రతి చోట ఆయన ఇచ్చే బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన కూడా దానికోసమే ప్రజా దర్బార్ కూడా మొన్న మదనపల్లిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర ప్రజా దర్బార్లో ఇండివిజువల్ బెనిఫిట్స్ నీడ్స్ కానీ కమ్యూనిటీ బెనిఫిట్స్ నీడ్స్ కూడా 70 లక్షల రూపాయలకు అంచనాతో అన్ని అర్జీలు ఆయన దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఒక ప్రజా దర్బార్ ఆయన పెట్టింటే ఇంతమంది వచ్చేసిందను అక్కడ వచ్చిందనో అర్జీలు ఇవ్వడం, మాకు సమస్యలు ఇవి ఉన్నాయి, మాకు డ్రైన్స్ లేవు, మాకు కాలువలు లేవు, మాకు వచ్చిందనో మనకు సిమెంట్ రోడ్లు లేవు, మాకు నీళ్ల ప్రాబ్లం ఉంది, మాకు ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అంతమంది వచ్చిందను దగ్గర రీసెంట్లీ మండల ఆఫీస్ నిండిపోయింది. ఆ రకంగా అర్జీలు ఇవ్వడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. సార్ట్అవుట్ చేస్తే ఇండివిజువల్ బెనిఫిట్స్ నీడ్ కింద 40 lakhsకు అర్జీలు వచ్చినాయి. అదేవిధంగా వచ్చిందను కమ్యూనిటీ బెనిఫిట్ నీడ్స్ కింద దగ్గర 30 లక్షలకు అర్జీలు రావడం జరిగింది. ఆ 30 లక్షలకు కూడా ఆయన వచ్చిందను అన్ని ప్రపోజల్స్ రెడీ చేసి పంపించడం జరిగింది. మొన్న హెడ్ క్వార్టర్స్ వచ్చిందను మారిపోయింది, మన రాయచోటి నుండి మదనపల్లికి ట్రాన్స్ఫర్ అయిన దానివల్ల ఫైల్స్ అన్నీ కొంచెం పెండింగ్ పడినాయి. దగ్గరలో కూడా అవి కూడా శాంక్షన్ తీసుకొని వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేయడం జరిగింది. దానికోసం మేము మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి మదనపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఏ రోజు ఆయన ఎంతో కష్టపడి బాధపడి కేంద్రీయ విద్యాలయం వచ్చిన మదనపల్లికి తీసుకుని వచ్చినారు. నవంబర్ 2025లో వచ్చిందను కలెక్టర్ గారికి సెంట్రల్ డిపార్ట్మెంట్ నుండి ఒక లెటర్ వచ్చింది, తొందరగా ల్యాండ్ అలాట్ చేయండి, అలాట్ చేసేసిందను మీరు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి వచ్చింటే ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్లో ఆ ఫైల్ పెండింగ్ అనే ఉంది. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? ఎందుకు ఈ కాని పని అయిపోయి ల్యాండ్ అలాట్ అయిపోయి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అయిపోతే మిథున్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది. మిథున్ రెడ్డి గారి కోరిక ఏమి, మదనపల్లి వచ్చిందను ఒక హెల్త్ హబ్గాను ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని చెప్పిను ఆ ఫైల్ ఆయన కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు కూడా నిలిచింది, అట్లే పెండింగ్లో ఉంది. అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుండి అది వచ్చి CCLAకు పోవాలా, CCLAలో పోయి అక్కడ క్లియరెన్స్ అయిన తర్వాత దాని తర్వాత గెజిట్ కావాలి. అది
గెజిట్ కూడా ఉంది. ఇంత ప్రాసెస్ పెండింగ్ ఉంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ దగ్గరలో స్టార్ట్ అవుతా ఉంది. ఇంతవరకు దాని గురించి అమితం ఏమీ లేదు. మొత్తం ఫైల్స్ అన్నీ పెండింగ్ పడ్డాయి. ఇది కానీ ఎక్కడ జరిగిపోతే ఆయనకి పేరు వస్తుందని చెప్పి ఈ రకంగా చేస్తున్నారు. మీకు మిథున్ రెడ్డి గారి మీద కసి ఉంటే ఏదైనా ఉంటే ఆయన మీద తీసుకోండి తప్ప ప్రజలు ఏం చేస్తున్నారు, మదనపల్లి డెవలప్మెంట్ ఎందుకు మీరు ఇట్లా ఆపుతా ఉన్నారో నిజంగానే మాకు అర్థం కాకుండా ఉంది. ఇదే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంత కష్టపడి ఆయన గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింటే మదనపల్లికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకుని వచ్చినారు. ఆయన కూడా మొన్న కూడా పోయేసేదను అక్కడ పోయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్నే పెట్టినివ్వండి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఎక్కడ చూసినా ప్రజలు నెగిటిస్ట్గా ఉన్నారు, ఖచ్చితంగా దానికి వచ్చింది గవర్నమెంట్గా ఉండనివ్వాలని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ రోజు అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసేసి ఆ బిల్డింగ్లు స్టాప్ చేసేసి ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ని కూడా నిర్వీర్యం చేసేసినారు. ఎక్కడ పోయినా ఒక సారిడైన్ మాత్రం కూడా దొరకడం లేదు, ఏది చూసినా రెఫర్, అక్కడ ఉండే ఎక్విప్మెంట్ కూడా లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు టెండర్స్కి మీరు పిలిచారు, ఒక్కరు కూడా ఆ టెండర్స్కి రాలేదు. ఏమి మీ నెక్స్ట్ యాక్షన్ ఏమి మీరు చేయబోతున్నారు? ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ కాలేజెస్ పరిస్థితి ఏమి మీరు చేస్తున్నారు? అవి రాలా. కాబట్టి మేమందరూ కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ప్రజల్లో ఇంత కోటి మంది దగ్గర సంతకాలు పెట్టినారు, అది గవర్నమెంట్గానే ఉండనివ్వండి అని. దానికోసం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆలోచించి ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్గానే కొనసాగిస్తారని చెప్పి చేస్తున్నాం. మన మిథున్ రెడ్డి గారు కూడా ఈ విషయంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోయి అక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ కంటిన్యూ చేయడం చేసినారు. దాన్ని కూడా మా మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.